మసూద్ అజర్ పాకిస్తాన్లో ఉండే తీవ్రవాది. జైసే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించింది వీడే. వీడు పాకిస్తాన్లో ఉంటూ ఇండియాని నాశనం చేయాలని ఇండియా మీద ఎన్నో అటాక్స్ చేయించిన పాకిస్తాన్ ఉగ్రవాద కుక్క వీడు. మొన్న పహల్గామ్లో జరిగిన అటాక్ కూడా వీడి అండర్లోనే జరిగింది. అంతేకాదు 1994లో దొంగ పాస్పోర్ట్ ని ఉపయోగించి సయ్యద్ మజహూర్ అల్ ఇస్లాం అనే పేరుతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేయడానికి, అలాగే వారి ఐడియాలజీని ప్రచారం చేయడానికి ఇండియాలోకి వచ్చాడు. జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ లో దిగగానే తీసుకెళ్లి జైల్లో పడేసింది ఇండియన్ గవర్నమెంట్. తర్వాత వాడి తొత్తులు కొంతమంది ఉగ్రవాదులు 1999లో ఇండియన్ ఎయిర్లైన్ విమానం IC-814 ని హైజాక్ చేసి ప్రయాణికులను చంపేస్తామని బెదిరించేసరికి ప్రభుత్వం ప్రజల ప్రాణాలని రిస్క్ లో పెట్టలేక అప్పటి ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి ఈ మసూద్ అజర్ అనే వాడిని పాకిస్తాన్ కి ఇచ్చేసింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో జైసే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అలా ఆ రోజు వీడిని వదిలిపెట్టడం ఎంత తప్పో చూపించాడు. సంవత్సరం తిరగక ముందే 2001లో మన పార్లమెంటు మీద దాడి చేయించాడు. మొత్తం 5 మంది ఉగ్రవాదులు ఫేక్ పార్లమెంటు స్టిక్కర్ ని వేసుకుని పార్లమెంటులోకి ప్రవేశించారు. AK-47 గ్రానైట్లు, పిస్టళ్లతో గన్ ఫైర్ మొదలుపెట్టేసరికి భద్రతా సిబ్బంది కూడా కాల్పులు జరిపి 5 మందిని చంపేశారు. కాకపోతే మన వాళ్ళు 9 మంది చనిపోయారు. 2008లో కూడా 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదుల్ని కరాచీ నుండి ముంబైకి తీసుకువచ్చి ముంబైలోని తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, CST రైల్వే స్టేషన్, కొన్ని కేఫ్లు, హాస్పిటల్లోకి చొరబడి AK-47లు, గ్రానైట్లు, కొన్ని పేలుడు పదార్థాలతో ఊచకోత కోసారు ఈ ఉగ్రవాదులు. ఇందులో 18 మంది సెక్యూరిటీ సిబ్బంది చనిపోయారు. 26 మంది విదేశీయులు, మొత్తం 175 మంది భారతీయులను కోల్పోయాము. ఈ 10 మంది ఉగ్రవాదుల్లో కసబ్ అనేవాడిని తుకారాం ఓంబ్లే అనే పోలీసు యొక్క ప్రాణ త్యాగంతో ఈ కసబ్ గాడిని పట్టుకుని చివరికి 2012లో వీడిని ఉరితీసి లేపేశాం. తర్వాత 2016లో ఎయిర్ బేస్ మీద కూడా దాడి చేయించాడు. మొత్తం 6 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి భారత్ సరిహద్దు దాటి ఇండియాలోకి వచ్చారు. పంజాబ్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసి ఆయన కారుని తీసుకుని పఠాన్కోట ఎయిర్ బేస్ పైకి వచ్చారు. దాదాపు 80 గంటల పాటు ఆపరేషన్ జరిగింది. ఆర్మీ, NSG కమాండోలు, ఎయిర్ ఫోర్స్ అందరూ కలిపి ఈ ఉగ్రవాదుల్ని పైకి పంపించారు. కానీ మన వాళ్ళు 7 మంది సైనికులు చనిపోయారు. అలాగే 2019లో పుల్వామాలో ఆర్మీ సైనికులపై దాడి చేయించారు. 2500 మంది CRPF సైనికులతో వెళుతుంటే ఒక మహీంద్రా స్కార్పియో SUVలో ఉగ్రవాదులు బాంబులు కట్టుకుని వచ్చి ఆత్మాహుతి దాడి చేసుకుని పేల్చేశారు. 40 మందికి పైగా CRPF సైనికులు చనిపోయారు. 2025లో 5 లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గామ్లోకి వచ్చి అక్కడ ఉన్న టూరిస్టులని మతం ఏంటి అని అడిగి మరీ చంపేశారు. ఈ దాడుల్లో 29 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఈ దాడి వెనుక ఉంది లష్కరే తోయిబా, కానీ దీని వెనుక ఉంది జైసే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ. ప్రపంచంలో ఎక్కడ ఏ సంస్థ పేరుతో దాడి జరిగినా దాని మూలాలు కనిపించేవి జైసే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ నాయకుడైన మసూద్ అజర్. 2025 మే 7న భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఇందులో మసూద్ అజర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు కుక్కచావు చచ్చారు. కానీ వీడు త్రుటిలో తప్పించుకుని పారిపోయాడు. ఇలాంటి వాడి చావుని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. మన సైనికుల కోసం జై జవాన్ అని కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.